ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి మహాదేవుని దివ్య పాద పద్మములకు ప్రణమిల్లుతూ నాన్నగారికి అమ్మగారికి ప్రణామములు అర్పిస్తూ సాయి జీవధార అనేటువంటి దివ్య పరంధామ క్షేత్రములో విభూతి సుందర సాయీశ్వరునిగా అవతరించి వేల మంది, వందల మంది, లక్షల మంది జీవులను అపమృత్యు బాధల నుంచి పునరుజ్జీవితులను గావిస్తూ మృత్యుంజయులుగా తీర్చిదిద్దుతూ ఆ విభూతి సుందర సాయీశ్వరుని అనుగ్రహంతో ఒక విశేషమైనటువంటి అనుగ్రహము ఒక చిన్న దంపతులకు లభించుట, నా ద్వారా స్వామి చేయించుట నాకు జన్మతః స్వామి ఇచ్చినటువంటి గొప్ప సేవ. ఒక మోపిదేవి అనేటువంటి గ్రామంలో ఒక దంపతులైనటువంటి వెంకటేశ్వరరావు, హరిప్రియ, వారికి చాలా కాలంగా సంతానం లేదు. ఎవరో చెప్పిన మీదట నన్ను కలుసుకోవడం జరిగింది 4 సంవత్సరాల క్రితం. వారింటో కరోనా పీరియడ్ లో ఒక చిన్న హోమాన్ని చేసినందువల్ల వారి ఇంట పుత్ర సంతతి కలిగింది. అటువంటి సమయంలో స్వామి అనుగ్రహంతో వారు చక్కగా జీవనం చేసుకుంటూ ఉన్నారు. అతనికి కొన్ని రోజుల క్రితము ఎవరికో కొంత వేరే వారికి అతను ఉండి ఏదో సొమ్ము ఇచ్చేటువంటి అనుగ్రహం లభించి అది చాలా విపరీతమైనటువంటి బాధను కలిగించి అతనికి ఆ బాధను తట్టుకోలేక ఏదో విషపు పురుగు మందు తీసుకున్నాడు. చిన్న జీవితము, చిన్న వయసు, 35 సంవత్సరాల వారి జీవితం. పాపం చిన్న వయసు వారు. ఆ అమ్మాయి హాస్పిటల్కి తీసుకెళ్తే గుంటూరులో అతను చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. ఎక్కడా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లిన తర్వాత కష్టమమ్మా తీసుకెళ్ళిపోండి, ఇంకా అతను బతకడని చెప్పేశారు. ఇంకా ఒక హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ఎట్లాగైనా చేర్చుకోండి, ఏ విధమైన చేయండి అని చెప్పేసి నాకు ఫోన్ చేసింది బాధతో అమ్మాయి. అటువంటి స్థితిలో అమ్మా చక్కగా నా దగ్గరికి ఎవరినైనా పంపిస్తే నేను ఒక దివ్య పరంధామ క్షేత్రము నుంచి వచ్చినటువంటి ఆ విభూతి సుందర సాయీశ్వరుని అద్భుత ప్రసాదం ఇస్తానమ్మా, వెంటనే పంపించమ్మా అని చెప్పి చెప్పడంతో నేను నా యాత్రకు ప్రారంభం చేయుచున్నటువంటి రోజు ఆ రోజున. అటువంటి స్థితిలో ఆ అమ్మాయి ఏడుపుని స్వామి ఆలపించారు. వెంటనే నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తోడనే స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థించా. అమ్మాయి నన్ను రమ్మని కోరుకున్న అమ్మాయి, చిట్టి తల్లి, పాపం బంగారు తల్లి. నాకు చాలా బాధ వేసింది. స్వామి దగ్గరికి వెళ్ళా. స్వామి ఏంటి స్వామి, వారు ఎంతో విజంగమంగా ఉన్నారు, ఏ విధంగా సహాయం చేస్తారో చేయండి స్వామి, నేను యాత్రకు పంపిస్తున్నారు నన్ను, వారు వచ్చారని చెప్పి స్వామి పాదములపై పడి నమస్కారం చేసి ఆ విభూతి ఇచ్చింది. ఇచ్చిన తోడనే పెట్టింది. ఈ రోజున 12వ రోజు నేను ఇచ్చిన తర్వాత నా ఇంటికి ఈ రోజునే ఉదయం వచ్చాను. రోజు స్వామిని ప్రార్థిస్తూ ఉన్నా, ఈశ్వరం పడే రోజు అక్కడ కూడా నారాయణ సేవ చేస్తున్న అనుభూతి లభించింది. వచ్చి దీపారాధన చేసుకుని నేను, స్వామి ఏం చేశారు స్వామి అన్న స్వామితో. హారతి ఇచ్చేసాను, వచ్చాను. ఫోన్ వచ్చింది నాకు అమ్మాయి నుంచి. ఎంత అద్భుతమైన లీలండి స్వామి, నమ్ముకుంటే ఆయన ఇచ్చిన అనుగ్రహం. అటువంటి స్థితి అమ్మాయి ఫోన్ చేసి, మీరు దేవుడండి, స్వామి విభూతితో బతికి. నేను కాదమ్మా, నేను కాదు, అక్కడ ఉన్నాడు ఆయన సాయి పరంధాముడు. ఆ పరంధాముడు నేను అక్కడికి వెళ్ళాను అని చెప్పేసి ఆయన ఇక్కడికి వచ్చి ఆయన్ని లేపారు. వెంటిలేషన్కి వెళ్ళిపోయి తీవ్రమైన పరిస్థితుల్లో ఆఖరి క్షణముల్లో ఆ విభూతితో నీళ్లతో వేయటం వల్ల అతను లేచి నిలబడే స్థితి, ఈ రోజున మాట్లాడే స్థితి కల్పించారు స్వామివారు. అద్భుతమైన అనుగ్రహాన్ని ఇచ్చారు ఆ దంపతులిద్దరికీ కూడా. ఆ అమ్మాయి కొద్ది నెలల క్రితం నాకు ఫోన్ చేసి నేను 2వసారి గర్భం దాల్చానని చెప్తే ఇంకా బాధ వేసిందండి నాకు. అటువంటి తల్లికి ఆ అమ్మాయికి నిజంగా జీవితాన్ని ప్రసాదించే స్వామిని గోరడు వినిపించారు స్వామి దగ్గర. అటువంటి స్థితి ఆ సాయి దేవదార నుంచి వచ్చినటువంటి విభూతి మరియు కుంకుమ ప్రసాదం కూడా ఇచ్చాను వారికి. స్వామి దగ్గర పెట్టి నమస్కారం చేసుకున్నాను. ఈ రోజున మామూలుగా అతన్ని మామూలు రూమ్ లోకి తీసుకొచ్చి పెట్టి ఈ రోజు నాకు ఫోన్ చేసింది అమ్మాయి. స్వామితో అనుకున్న తక్షణమే నాకు ఎందుకు ఫోన్ ఇచ్చారు తెలియదు, అమ్మాయి ఫోన్ చేసింది నాకు. నేను ఈ 12 రోజుల్లో అమ్మాయికి ఫోన్ చేయలేదు. అక్కడ హారతి ఇవ్వటము, ఈ అమ్మాయి ఏంటి ఫోన్ చేయలేదు అనుకున్న తక్షణమే నాకు స్వామి ఫోన్ చేయించారు.
అంటే నేను అక్కడ ఉన్నాను రా, నువ్వు వెళ్ళొచ్చినా కూడా నేను చూసుకున్నాను, అతను బతికాడు, చక్కగా తీసుకొచ్చి మామూలు రూమ్ లో కూర్చోబెట్టాను అని చెప్పేసినటువంటి ఆర్తిని భగవంతుడు గెలిపించాడండి. అటువంటి సాయి సుందరేశ్వరుని యొక్క విభూతి ప్రసాదం ఆ జీవధార నుంచి రావటం వల్ల చెన్నై తొరైపాకం అటువంటి శక్తి, ఆ భక్తితో ఇచ్చినటువంటి ఆర్తితో ఇచ్చినటువంటి ఆ ప్రసాదము అతన్ని పునర్జీవితాన్ని కావించింది. ఎందుకంటే స్వామిని మనం కోరుకునేది ఏముంటుందండి, ఒక చిన్న సేవ చేయటం వల్ల ఎంతో మందిని కాపాడేటువంటి శక్తి భక్తి మనకిచ్చారు భగవంతుడు కదా. ఆ స్వామి సేవలో మా జన్మ తరింప చేయమని ఇటువంటి దీనార్థులకు ఆ స్వామి జీవధార ప్రసాదాన్ని ఇంకా ఎంతమందికి స్వామికి ఇస్తారు. ఇంకొక ఆయన మోక్ష ప్రాప్తి కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు, కానీ ఎందుకునో నా జేబులో వీపూది ఉండి అక్కడ ఇస్తే ఇంకా ఆయన జీవనం సాగిస్తూనే ఉన్నారు. నిజంగా ఎంత అద్భుతమైనదండి, అద్భుతమైన అనుగ్రహాన్ని స్వామి ప్రసాదిస్తున్నారు. మా పక్క గ్రామంలో జరుగుతున్న విషయం ఇది. ఆయన ఇంకా మంచంలోనే ఉండి నీరు తీసుకుంటూ బతికే ఉన్నారు. ఆయన ఇంకా కోమాలో ఉండి కూడా లేస్తూ ఉన్నారు. స్వామి ఆ విభూది వేస్తున్నా కూడా ఆయన లేస్తున్నారు, పడుకుంటున్నారు, కోమాలోకి వెళ్తున్నారు, పడుకున్నారు. ఏమి మేరకలో నాకు కూడా అర్థం కావట్లేదు. నేను ప్రత్యేకంగా వెళ్ళి ఇవ్వడం జరిగింది అక్కడికి కూడా. ఇటువంటి దివ్య లీల విభూది మహిమ అనేది సాయి జీవధార చెన్నై నుంచి రావడం ఎంతో మందికి ప్రాణాన్ని ఇస్తున్నారు స్వామివారు. అటువంటి సాయి భగవాన్ దివ్య పాదాలను శిరస్సు వంచి ప్రణమిస్తూ జై సాయిరాం, జై జై సాయిరాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాన్నగారికి అమ్మగారికి హృదయపూర్వక ప్రణామాలు అర్పిస్తూ సాయిరాం అండి. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు కూడా కంటిన్యూ బుద్ధ పూర్ణిమ. ఎన్ని రోజులు చెప్తారంటే ఎన్ని రోజులు ఆయన చెప్పమంటే అన్ని రోజులు చెప్తారు. ఏదైనా స్వామి మెసేజే కదా, మన సత్సంగం పెట్టుకుంటే స్వామి మాటలు చెప్పుకోవడానికి, అవతార వైభవం గురించి ఏదైనా ఆయన మాటలే. ఒక సందర్భంలో స్వామి మనందరూ కూడా పరీక్షలు రాసిన వాళ్ళమే. 1 వర్డ్ ఆన్సర్లు ఉంటాయి, పారాగ్రాఫ్ క్వశ్చన్లు ఉంటాయి, ఎస్ఏ క్వశ్చన్స్, ఇవన్నీ మనందరూ రాసిన వాళ్ళే. మీరందరూ కూడా రాసిన వాళ్ళే అనుకుంటాను. ఇప్పుడు వాళ్ళకి నేను చెప్పిన మాటలు తెలియవు. ఇప్పుడు ఎగ్జామినేషన్ సిస్టమే మారిపోయింది. ఒకటే మాట చెప్పారు స్వామి, బుద్ధ పూర్ణిమ ఎసెన్స్ మొత్తాన్ని. నాకైతే 10 పేజీలు కావాలి రాయాలి. వాట్ ఈస్ ద టోటల్ ఎసెన్స్ ఆఫ్ బుద్ధ పూర్ణిమ అంటే, ఆత్మ జ్ఞాన అనుభూతికి మన తపన అదే. కొట్టుమిట్లాడుతున్నాం పొద్దున్నుంచి, ఒంట్లో బాగున్నా లేకపోయినా, జలుబు ఉన్నా వచ్చి కూర్చుంటున్నాం ఇక్కడ. అంటే ఇక్కడికి వస్తే ఆత్మజ్ఞానం వస్తుందా అంటే నేనేం చెప్పలేను. నా తాపత్రయం నాది. ఆత్మజ్ఞాన అనుభూతికి ఇంద్రియముల సద్వినియోగమే ఉత్తమ సాధన. ఫెంటాస్టిక్ మెసేజ్ చెప్పారండి ఒక సందర్భంలో స్వామి. దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ టోటల్ బుద్ధ పూర్ణిమ. భగవంతుడు మనకి ఇచ్చిన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలని ప్రాపర్ యూటిలైజేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆత్మ జ్ఞాన అనుభూతి. దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ బుద్ధ పూర్ణిమ. తొందరగా వస్తుందంటే నేను చెప్పలేను, దానికి టైం లిమిట్ లేదండి బాబు. ఒక్కసారి పోయినప్పుడే స్వామి పలకరించవద్దు. నేను 100 సార్లు లెక్కలు మనకని చెప్పాను. ఎన్ని కాకుల లెక్కలు మనకి. ఆయన దృష్టిలో భగవంతుడు భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదు. బుద్ధుడు కూడా భగవంతుడు భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదట. మీకు ఎలా తెలుసు అంటే బ్యూటిఫుల్ ఇన్సిడెంట్, ఒకదానికోటి ఇంటర్లింక్డ్.
ఆ బుద్ధ భగవాన్ని చేరి ఎందరో రాజాతిరాజులు గొప్ప ఆశ్రమాలు కట్టిస్తామని, మీకు వస్తు వాహనాదులు అర్పిస్తామని ప్రాధాయపడేవారు. కానీ బుద్ధుడు వీటిని ఏనాడు ఆశించలేదు. చిత్తశుద్ధితో, ప్రేమతో ఒక చిన్న కానుకనిచ్చినా స్వీకరించాడు. ఒక ముదుసలి ఆ సౌత్ ప్రశాంతి నిలయంలో గోపురం గడి దగ్గర స్వామికి ఆకులు ఇద్దామని స్వామి ఆకులు వేసుకున్న రోజుల్లో అలా పడిగాపులు కాసింది. ఒకసారి ఒక ముదుసలి ఎంతో ప్రేమతో ఒక దంబిడిని కానుకగా బుద్ధునికి అర్పించింది. ఏ విధంగా అయితే స్వామి ధర్మక్షేత్రంలో చిన్న పిల్లవాడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇచ్చిన గడ్డిపు గులాబీ పూలను ఉంచుకో ఆ గడ్డి పువ్వును పట్టుకున్నారు, గులాబీ పూలు వదిలేసి. ఒకసారి ఒక ముదుసలి ఎంతో ప్రేమతో ఒక దంబిడిని కానుకగా బుద్ధునికి అర్పించిందిట. బుద్ధుడు నిర్వాణం చెందే సమయంలో కూడా బుద్ధుడు ఆ దమ్మిడి నాణం ఆయన దగ్గర ఉంచుకున్నట్టు. అంటే ఎంత ప్రేమ ఆ భక్తురాల మీద గమనించండి. బుద్ధుడు పొందింది నిర్వాణం, నాట్ నిర్యాణం. చాలా మంది నిర్యాణం ప్రతి జీవరాశి నిర్యాణం చెందుతుంది. మీరు లాట్ ఆఫ్ డోసులు పెట్టి నిర్యాణం నిర్వాణం. ఆయనకి ఎలాగా వచ్చింది? దశకాల పరినిర్వాణము అంటారు. ఎలా పొందాడు? సాధనమును రుద్రంలో చెప్తున్నాడు. సాధన అనే మాట గుర్తుగా రాదండి బాబు, ఏమీ రాదు. ఇప్పుడు ఆవిడ మాట్లాడింది అనర్గళంగా 30 నిమిషాలు మాట్లాడింది. కామాలు ఎట్లా వచ్చింది? ఆవిడ ఎంతో సాధన చేస్తే వచ్చింది. ఆవిడ కీర్తన పాడింది, ఎట్లా వచ్చింది? మరి బుద్ధుడు ఆ పరినిర్వాణాన్ని ఏ విధంగా పొందగలిగాడు అంటే స్వామి అద్భుతంగా చెప్పారు ఒక సందర్భం. అంటే స్వామి చెప్పిన మెసేజ్ అని ఏదో పుస్తకాల ద్వారా ఎక్కడి నుంచో చెప్పింది కాదు. స్వామి భిన్న బుద్ధ పూర్ణిమలు చెప్పిన ఎసెన్స్ ఇప్పుడు చెప్తున్నాను. బుద్ధుడు సమ్యక్ జీవితమును గడిపి ఎట్టి వాంఛలు సంకల్పములు లేని స్థితిని, ఎట్టి వాంఛలు సంకల్పము లేని స్థితి ఈజ్ కాల్డ్ నిర్వాణం. ఇప్పుడు మనకు కూడా ఎట్టి కోరికలు ఎటువంటి సంకల్పం లేకుండా వెళ్ళిపోతున్నాం అనుకోండి, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ నిర్వాణం అని చెప్పిన. ఈశ్వరామ నిర్వాణం పొందింది, కొండమరాజు నిర్వాణం పొందారు. ఈ ఫాలోడ్ ద అష్టాంగ మార్గాన్ని అనుసరించి పొందాడు. ఈ ఫాలోడ్ ద అష్టాంగ మార్గం. ఏంటి అష్టాంగ మార్గం అంటే మనకు తెలియంది ఏం కాదు. స్వామి ఎన్నోసార్లు చెప్తే మనకు అర్థం కాల. దాన్ని సింపుల్ గా పిల్లలకైతే బాగా బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్ అని అది అష్టాంగ మార్గం. 3 చెప్పే అష్టాంగ మార్గం అంటే చిన్నపిల్లలకు 3 చెప్తారు. వాటి బుద్ధుడు ఫాలో అయిన అష్టాంగ మార్గం ఏంటి? సమ్యక్ దృష్టి, సమ్యక్ శ్రవణం, సమ్యక్ వాక్కు, సమ్యక్ సంకల్పం, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనము, సమ్యక్ సాధన అండ్ సమ్యక్ సమాధి. ఈ 8 అన్ని కూడా సమ్యక్. అర్థం కాలేదండి, ఎందుకంటే అర్థం కాలేదు. స్వామి ఎన్నోసార్లు సీ నో విల్, సీ వాట్ ఈజ్ కూడా ఇంగ్లీష్లో చెప్తే అర్థమైంది. హియర్ నో విల్, హియర్ వాట్ ఈజ్ కూడా ఎన్నోసార్లు కొటేషన్ మనం చెప్పుకున్నాం. సమ్యక్ దృష్టి అంటే పవిత్రమైన దృష్టి. ఎందుకంటే చెప్పారు సారు, చూడటం ద్వారా ఎంత పర్సెంట్ నాలెడ్జ్ మనం సంపాదిస్తామండి? రుద్రంలో చెప్పారు. హౌ మచ్ ఎనీబడి? మనం చూడటం ద్వారా ఎంత? 50% సార్. 50 అవును సార్. 50. ఇప్పుడేమో చూడటం ద్వారా అని చెప్పి మన శ్రవణానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మళ్ళీ అది కూడా చెప్పాడు ఆయన. సర్వేంద్రియాన నయనం ప్రధానం అని చెప్పి శబ్దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక శబ్దం అనేది దూరం చేసినా వినపడుతుంది మనకి.
ఈ కళ్ళకి ఏంటంటే హ్యావ్ ఐలిడ్స్ మూసుకోవడానికి, చెవులకు లేవు, చేతులు పెట్టి మూసుకోవాల్సిందే. ఇట్ విల్ టేక్ టైం. చేతులు పెట్టి మూసుకున్న ఏదైనా జరగదు, చెవుల జారాలు చేరిపోతాయి. సో సమ్యక్ దృష్టి అంటే పవిత్రమైన దృష్టి, అంటే మంచిని చూడాలి. సీ గుడ్ అని చెప్పాం పిల్లలకి, బాల వికాస్ పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. సీ గుడ్ అంటే సీ ఓన్లీ గుడ్ అన్నారు స్వామి. సీ గుడ్ అన్న, సీ ఓన్లీ గుడ్ అన్నారు. సమ్యక్ శ్రవణం అంటే పవిత్రమైన శ్రవణం. ఇది సత్సంగం. ఇది సత్సంగాలు వింటాము, నగ సంకీర్తన వింటాము, భజనలు వింటాము, స్వామి యొక్క మెసేజ్లు వింటాము, మహనీయుల యొక్క సందేశాలు సంభాషణలు పెట్టుకొని వినండి. అనగా మంచి మాటలనే వినాలి. హియర్ ఓన్లీ గుడ్ అన్నారు. సమ్యక్ వాక్ అంటే సత్యమైన, హితమైన, మృదుమధురమైన మాటలు. స్పీక్ ఓన్లీ గుడ్. సమ్యక్ సంకల్పము. నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, నాకు ఆశ్చర్యం అయింది, ఇట్లా కూడా పెడతారా అని చెప్పి. ఎక్కడ చెప్పకూడదు, మందిరానికి వెళ్తున్నాను సార్ 10 సంవత్సరాలు బట్టి. గొప్పగా చెప్పట్లేదు సార్. మీరు గొప్పగా అనుకుని నేనేం చెప్పలేను, నాకు గొప్పలు అక్కర్లేదు. నేను గొప్ప చెప్పుకుంటే నేను కింద దోసేస్తాడు ఆయన, దగ్గర కూడా రాని నేను. ఆయన లేకపోతే నేను బతకలేను. అలా పడుకున్నాను. మధ్యాహ్నం పూట అయ్యాడు తెలుగు మెసేజ్. సో అండి, మందిరం పోవాలంటే వైట్ డ్రెస్ ఎప్పుడో పాతది అయిపోయిందండి, అది వాడే స్థితిలో లేదు, ఒక కొత్త డ్రెస్ ఇస్తారా? కుదురులో పంపినా పర్లేదు, నాకు డబ్బులు అక్కర్లేదు, 16 ఛార్జీలు కూడా పంపండి దయచేసి. ఇట్లా కూడా అడుగుతారని అనుకోలేదండి. నేను వెంటనే ఫోటోస్ దగ్గర నేనే ఆలోచించాల. ఎప్పుడన్నా 1500 రూపాయలు ఆలోచన ఇస్తాడు సార్ ఈ రోజుల్లో. నేను ఎవడో తెలియకుండా ఇంతమంది నాకు పంపించట్లా, వాళ్ళు ఎవడో నా మొహం చూడలేదు. నేను మిగతా ఏం చేస్తారు? నా స్వార్థానికి వాడుకుంటే ఏం చేస్తారు మీరు? నేను ఒకటే అనుకున్నా, వెంటనే కాల్ చేశాను. ఎవరిని చూస్తే నా గ్రూప్ మెంబర్, ఏఎస్పీ మెంబర్. ఇట్లాగా ఇంతగా ప్రాధాయపడతాడా అని చెప్పి ఒకటి, మీ జీపే నెంబర్ చెప్పండి. నాకేం వివరాలు, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ మిమ్మల్ని, నేను వివరాలు అడగట్లా. ఈ జీపే నెంబర్ చెప్తే నేను ఇవ్వదలుచుకున్నాను. దాన్ని ఇమీడియట్లీ ఇస్తాను, 1500 రూపాయలు పంపిస్తానండి. సో సమ్యక్ సంకల్పం అంటే పవిత్రమైన భావాలు. ఎప్పుడు వస్తుంది పవిత్ర భావాలు? ఒక్కసారి పవిత్రమైన భావం రమ్మంటే లేదు. మన దృష్టి పవిత్రంగా ఉండాలి, శ్రవణం పవిత్రంగా ఉండాలి, వాక్కులు పవిత్రం, మంచి భావం. ఒక్కసారి పవిత్ర భావాలు కలగట్లేదంటే మన దృష్టి దోషము, చెడు వెంటము ఏదో. ఇట్స్ కాల్డ్ డిజైర్ ఓన్లీ గుడ్ అన్నారు స్వామి. డిజైర్ ఓన్లీ గుడ్. సమ్యక్ కర్మనుగా సత్కర్మలు, మంచి పనులు. మంచి భావాలు వస్తే మంచి కర్మలు చేయి. మా అబ్బాయి అంటున్నాడు, భలే ఉన్నారు నాన్న. అవును మరి, ఆయన అలా అడిగాడు, అలా సాహసం చేసి అడిగినందుకే నాకు ఆనందం కలిగింది. డూ ఓన్లీ గుడ్ అన్నారు. సమ్యక్ జీవనము అనగా మంచి జీవనము. మంచి జీవనం అంటే సత్ప్రవర్తనతో కలిగి ఉండటము, ధర్మవర్తన కలిగి ఉంటాము, మంచి కర్మలు చేసుకుంటూ సన్మార్గవర్తం సమ్యక్ జీవనం. హాయిగా ఉన్నాడు, మంచిగా పద్ధతిగా ఉన్నాడు అంటుంటాం. అంటే మంచి బిహేవియర్ కలిగి ఉంటాడు, నిర్మలమైన జీవితం ఉంటుంది, నిస్వార్థమైన జీవితం ఉంటుంది, ఆనందకరమైన జీవితం గడుపుతుంటాడు, ఒక రోల్ మోడల్ గా ఉంటాడు. అటువంటి వాళ్ళు మనం మంచిగా ఎంత గొప్ప జీవితం అని అంటూనే ఉంటాం. సమ్యక్ సాధన అంటే పసుగుణంబు వీడి పశుపతి కావాలి, సింపుల్ లైన్. అదేంటండి మేము మానవులు కాబట్టి పశుగుణములు అంటే నేనేం చెప్పలేను. సమ్యక్ సాధన అనగా దుర్భావములను దూరం చేసుకుని సద్భావన. రెండోసార్లు చెప్పారు, మనకి మన శరీరంలోనే మిత్ర షడ్ వర్గము ఉంది, అరిషడ్ వర్గం రెండు ఉన్నాయి. ఎవరిబడి ప్రతివాడికి పెట్టాడు. మిత్రులు ఉన్నా శత్రువులు, మన దేహంలో బయట సంగతి వద్దు, మన బాడీలోనే ఫ్రెండ్స్ ఉన్నారు, మనకి ఎనిమీస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఫుట్బాల్ ఆట ఆడుతుంటారు. ఎవడి వైపు ఉంటే వాళ్ళు గెలుస్తాం ఫుట్బాల్ ఆటలో. సో సమ్యక్ సాధన అంటే స్వామి ఒకటే మాట చెప్పారు, మానవతా విలువల పోషణ అని చెప్పారు. ఫైనల్ గా సమ్యక్ సమాధి అంటే సమా ప్లస్ ది సమధి, సమబుద్ధి కలిగి ఉంటుంది, ఈక్వల్ మైండ్.
నిందా ఉంది, ఒకసారి నిందిస్తాడు, ఒకసారి స్తుతిస్తుంటాడు, ఒకసారి కష్టాలు వస్తుంటాయి, ఒకసారి నష్టాలు వస్తుంటాయి. పొంగిపోకుండా ఈక్వల్ గా ఉండడం, స్థితప్రజ్ఞ స్థితి వస్తుందా అంటే సాధిస్తే వస్తుంది. ఇట్ ఈస్ ఛాన్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్ అన్నారు సార్. మానవులకు మాత్రమే ఈ స్థితి ఉంది, వేరే జీవరాశికి లేదు. ఇది చెప్పిన తర్వాత ఒకటే మాట చెప్పారు స్వామి, ఈ అష్టాంగ మార్గాలను అనుసరించడానికి వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఆధ్యాత్మికంలో అంటే భజన అని చెప్పి నామస్మరణ చెప్తుంటాం. ఆయా ఆర్గనైజేషన్లో అందరూ కూడా భజన ద్వారా వస్తుంటారు. 4 భజనలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో అనుకుంటారు, ఇక్కడ సేవ చేద్దాం అంటే ఏంటి సార్ మీదే అంటే మేము కూడా వస్తాను, అలాగే పోయి ఎంటర్ ఇంటూ సేవ. తర్వాత ఫస్ట్ ఎవ్రీబడి ఎంటర్డ్ విత్ నామస్మరణ. ఈ అష్టాంగ మార్గాలు చెప్పిన తర్వాత ఇందులో నిచ్చెన మెట్లు 8 మెట్లు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే దుస్సంగాన్ని త్యజించి సత్సంగంలో చేరమని చెప్పారు. ఇది నిషిధమాలు. మీకు అష్టాంగ మార్గం ఫాలో కావాలంటే అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఏబిసి ఆఫ్ లైఫ్. అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఎంటర్డ్ ఇంటూ గుడ్ కంపెనీ, సత్సంగం. ఒక సందర్భంలో స్వామి గురు పూర్ణిమ రోజు, బుద్ధ పూర్ణిమ రోజు ఎంఈఎన్ మ్యాన్ అంటే అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఎం స్టాండ్ ఫర్ మైండ్ అంటే మనస్సు, ఏ స్టాండ్ ఫర్ ఆత్మ, ఎన్ స్టాండ్ ఫర్ నిర్వాణ. మైండ్, ఆత్మ అండ్ బిఎంఏ, బాడీ, మైండ్ అండ్ ఆత్మ. బిఎంఏ తీరి మనకు బాగా తెలుసు రుద్రంలో. ఇక్కడ మ్యాన్ అంటే మైండ్, ఆత్మ అండ్ నిర్వాణ అన్నారు. నిర్వాణము అంటే స్వామి చెప్పిన బ్యూటిఫుల్ సింపుల్ డెఫినేషన్. ఈ మనసును ఆత్మలో లీనం చేయుట. అది సాధ్యం అవుతుందా అంటే ఎంతోమందికి బొచ్చురమే సాధన చేస్తున్నారు, బయట చూడకుండా. ఇప్పుడు బయట జ్ఞాన ప్రక్రియలో పాల్గొన్న వాళ్ళంటే అది మనస్సుని, ద మైండ్ టు బి టర్న్ టువర్డ్స్ ది ఇన్సైడ్, నాట్ అవుట్, ఆత్మలో లీనం చేయాలి. ఇంకో సందర్భంలో స్వామి నిర్వాణానికి అద్భుతమైన డెఫినేషన్ ఇచ్చారు. 4-5 పాయింట్లు చెప్పారు. చివరి క్షణంలో కూడా నామస్మరణ చేయాల్సిందే అని రుద్రంలో మనం చెప్పుకున్నాం. అందరూ చేయాలి, నేను కాదు, మీరు కాదు, పీఠాధిపతులు, మఠాధిపతులు, సన్యాసులు, ఎవ్వరు మహనీయులైనా సరే దే మస్ట్ డూ నామస్మరణ టిల్ ద లాస్ట్ టైం. మీరు చేయండి నేను చూస్తా అంటే మనం చేస్తే మనకు వస్తుంది, ఆయన చూస్తే ఆయనకేం రాదు. ఎవరు చేస్తే వాడికి వస్తుంది. సో నిర్వాణము అంటే సింపుల్ డెఫినేషన్ చెప్పారు. అంత్య సమయంలో ఆనందం అనుభవించడం నేను. ఎట్లా పాసిబుల్ అండి? వెంటిలేటర్ అన్నాడు, ట్యూబులు ఎక్కిస్తుంటారు, సెలైన్ ఆ టైంలో కూడా ఆనందంగా ఉండొచ్చా అంటే ఉండేవాళ్ళు ఉంటారు. ఇందాక చెప్పాడు నారాయణమూర్తి, ఆయన ముక్తి కోరుకున్నాడంటే ముక్తి మరి ఏ టైం రావాలో ఆ టైం వస్తుంది, లిబరేషన్. పొద్దున అమ్మాయి చెప్పిన ఉన్నారు, ఒకళ్ళిద్దరు మన దగ్గరే ఉన్నారు, కళ్ళ ముందు. ఎప్పుడు అంటే లిబరేషన్ ఆ టైం రావాలి, మనం అనుకుంటే కుదరదు. సో అంత్య సమయంలో ఆనందం అంటే, అంత్య సమయంలో ఆనందం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు ఆనందంగా ఉంటే అంత్య సమయంలో ఆనందం. అప్పటికప్పుడు మొహం మీద ఇంజక్షన్ పోస్తుంటే నవ్వు ఎలా వస్తుంది? ఇంజక్షన్ కూడా అక్కర్లే అన్న వాళ్ళు ఉన్నారు. సార్ చెప్తారు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షిలా ఉంటారు. అంత్య సమయంలో ఆనందం అనుభవించడమే నిర్వాణం. దిస్ ఇస్ ఫస్ట్ డెఫినేషన్. ఇంకో మాట, సమచిత్తమే నిర్వాణం ఉన్నది. ఇప్పుడు ఆలోచించండి, నిర్వాణం పొందవచ్చా లేదా అంటే, బుద్ధుడు పొందాడంటే ఒకసారి రాలేదు, ఆయనకి ఎంతో సాధన చేయాలి, అడుగడుగుతాం. ఒకసారి వచ్చా ఆయన బుద్ధుడు లాంటి వాడికి ఎంతో సాధన చేస్తే వచ్చి సమచిత్తమే నిర్వాణం ఉన్నారు. సార్ నేను బాగా చెప్పారు సార్, బుద్ధ పౌర్ణమి గురించి మీరు సరిగా చెప్పారంటే అట్లనా అంటే నాకు సమచిత్తం ఉన్నట్టు. నిన్న నేరేషన్ బాగా అనిపించింది సార్, బుద్ధ పౌర్ణమి ఇలా ఏందో చెప్తున్నారు అంటే నా వెంటనే తోకదొక్కిన పాములో వాళ్ళు ఇచ్చానుకోండి,
బ్రహ్మానంద ప్రాప్తియే నిర్వాణం అన్నారు. సో బ్రహ్మానందం అనేది అది సుప్రీం ఆనందం. మన గురు పూర్ణంలో చెప్తాం. ఎన్నో లక్షల రేట్లు మనం అనుకున్న బ్రహ్మాండం. మీ అమ్మాయి పెళ్లి బ్రహ్మాండంగా చేశాడంటే ఒక 1000 మందికి భోజనం పెట్టి బ్రహ్మాండంగా చేశామా? బ్రహ్మానందం అనేది యాక్చువల్గా మన లోయెస్ట్ ఆనందం తీసుకోవాలి మనుష్యానందం. యాక్చువల్గా మనం చేసే మనుష్యానందం కూడా కాదు మన లెక్క, నిజంగా లెక్క కడితే దానికి కొన్ని లక్షల రేట్లు బ్రహ్మ సుప్రీం బ్లిస్ అంటారు. గురుపూర్ణంలో చెప్పుకున్నాం. అది బృహస్పతి ఆనందము, ఆ ఆనందము, ఈ ఆనందం లిస్ట్ ఉంటుంది. ఎవరైనా చెప్తారా పేర్లు? ఎనీబడి? సాయిరామ్ ఒక్క 2 minutes టైం ఏమని చెప్తాను. ఒక్క 2 minutes సార్. నేనేం చెప్తా 2 minutes నేను చెప్తా. మనిషానందం కంటే 100 రెట్లు అధికము గంధర్వానందం. గంధర్వానందం కంటే 100 రెట్లు అధికము పితృదేవత ఆనందం. సో ఫస్ట్ అనేది మనుష్యానందం. మనుష్యానందం కింద లోయెస్ట్ అనమాట. ఆనందం అనేది ఒక మాట బ్యూటిఫుల్ మాట చెప్పారు. టాపిక్ అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడి నుంచి బుద్ధ పూర్ణం గురు పూర్ణం పోతున్నాం. ఆనందం అనేది మానసిక స్థాయిలోని మార్పులే అంటారు స్వామి. పితృదేవత ఆనందం కంటే అధికమైంది అజనానందం. అజనానందం కంటే 100 రెట్లు దేహానందం. దేహానందం కంటే 100 రెట్లు ఇంద్రానందం. ఇంద్రానందం కంటే 100 రెట్లు బృహస్పతి ఆనందం. బృహస్పతి ఆనందం కంటే 100 రెట్లు సచ్చిదానందం. సచ్చిదానందం కంటే 100 రెట్లు ప్రజాపతి ఆనందం. ప్రజాపతి ఆనందం కంటే 100 రెట్లు హిరణ్య గర్భ ఆనందం. హిరణ్య గర్భ ఆనందం ఈజ్ కాల్డ్ సుప్రీం బ్లిస్ బ్రహ్మానందం. బుద్ధుడు పొందే నిర్వాణం. అనుకోకుండా టాపిక్ దొరికింది. సో బ్రహ్మానంద ప్రాప్తియే నిర్వాణం. త్యాగమే నిజమైన యోగం అన్నారు. నిర్వాణం పొందాలంటే త్యాగమే నిర్వాణకు మార్గం అని కూడా చెప్పాడు బుద్ధుడు. నా దగ్గర ఉండాలి నిర్వాణం నమ్మంటే రాదు. ఐ మస్ట్ సాక్రిఫైస్. ఇందాక మనం అనుకున్నాం ఎసెన్స్ ఆఫ్ బుద్ధ పూర్ణిమ. ఇంద్రియ నిగ్రహం నిర్వాణ ప్రాప్తికి రాజమార్గం అన్నారు. నిర్వాణమే అంత సత్యం అన్నారు. డెఫినేషన్స్ ఫర్ నిర్వాణం అంటే ఎంతటి అద్భుతమైన స్థితితో జస్ట్ వీ కెన్ ఇమాజిన్. అంటే ఆలోచించడానికి ఏమైంది, ఊహించడానికి ఏమైంది నిర్వాణం అంటే. అటువంటి స్థితి పొందుతుంటే బుద్ధ పరమాత్మ అతని శిష్యుడు ఆనందుడు బోర్ నేర్చుకుంటూ వచ్చాడు ఆయన దగ్గరికి. ఈయనేమో నిర్వాణ స్థితిలో ఉన్నాడు. ఆయన శిష్యుడేమో ఆనందుడు బోర్ నేర్చుకుంటూ కళ్ళు నీళ్ళు దుడుచుకుంటూ వచ్చేటప్పటికి a beautiful moral was done by Buddha Bhagavan to that Ananda. ఆనంద మరణించే వారిని చూసి దుఃఖించేవారు ఈ లోకంలో వేలకు వేలు ఉన్నారు. వారెవరు కూడా మరణించే వ్యక్తి పవిత్రమైన స్థితిని పొందుతున్నాడు అనే విచారణ చేయటం లేదు. నేను సత్యాన్ని గుర్తించాను, సత్యంలో లయమైపోతున్నాను. ఆనంద, ఈ నిర్వాణం కోసం నేను ఎంత కాలం నుండి తప్పిస్తున్నాను. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. ఇట్టి తరుణంలో నువ్వు దిప్పించడం తగదు అని బుద్ధుడు హితపోదు చేశాడు. ఎవరు చేయగలరండి? అవతార పురుషులు మహనీయులు మాత్రమే. జీసస్ క్రీస్తు ఏమన్నాడు? క్రూసిఫై చేస్తుంటే వాళ్ళు తెలియక తప్పు చేస్తున్నారు, వాళ్ళని క్షమించమని చెప్తున్నాడు, తన తండ్రిని కోరుకుంటున్నాడు. ఈ ఆనందుడు ఎవరు అంటే బుద్ధుని యొక్క పినతల్లి కుమారుడు.
ఇంకో పర్యాయం ఆనంద్కి బుద్ధుడు ఒక అద్భుతమైన బోధ చేశాడు. ఈ ద ఫస్ట్ ముఖ్యమైన శిష్యుడు అనుయాయి అంటారు, ఫాలో ద మాస్టర్. నాయన, నేను సత్యమును బోధించే నిమిత్తమే వచ్చాను. సత్యమే భగవత్ స్వరూపము, అహింసయే పరమధర్మము. ఎవరిని మాటలతో నొప్పించగా ప్రేమగా మాట్లాడాలి. ప్రేమయే ధర్మంలో మరొక, మనం ఏం చెప్పుకుంటాం, హ్యూమన్ వాల్యూస్ లో అంతర్వాహనంగా ఉన్నది ప్రేమ. ప్రేమతో కూడిన మాట, ప్రేమతో కూడిన ఆచరణ, ప్రేమకు అవగాహన, వేరే పేరు పెట్టాం. అన్నిటికీ ప్రేమ ప్రేమ ఉన్నాం. ఏ విధంగా అయితే గంగా యమున సరస్వతిలో సరస్వతి పుష్కరాలు 2 రోజులు వస్తున్నాయి. గంగా యమున కనపడతాయి, సరస్వతి అంటే అంతర్వాహినిగా ఉంటుంది. సో ఈ మానవతా విలువలు అన్నింటిలో కూడా అంతర్వాహినిగా ఉంది ప్రేమ. ప్రేమయే ధర్మంకు మరొక పేరు. స్వామి కనుక నేను మీ వాడని కాను, నేను చేయదలుచుకున్న కార్యక్రమం మొదలని ఆ రోజు 1940 రోజు అన్నట్టు నన్ను నా తల్లిదండ్రులు, బంధువులు సంసారంలో బంధించాలని ప్రయత్నించారు. కానీ నేను సత్యాన్ని గుర్తించాను. ఆయనకి ఎట్లా వచ్చింది సత్యం గురించి అన్వేషణ చేశాడు. అన్వేషణ సినిమా ఉంది. ఈ సత్య అన్వేషణ చేశాడు. ఎలా చేశాడు? ఈ ప్యూరిఫైడ్ హిజ్ పంచేంద్రియాలని పవిత్రంగా గావించుకున్నాడు. ఆ పంచేంద్రియాలను పవిత్రంగా గావించుకుంటే ఆయనకి సత్యాన్వేషణ మార్గం. అదే మార్గము, అదే గమ్యం కూడా అన్నాడు. టు ప్యూరిఫై అవర్ పంచేంద్రియా ఇట్ సెల్ఫ్ ఈ సత్య అన్వేషణ, ఇస్ ఆల్సో నిర్వాణ గమ్యం కూడా అని చెప్పాడు. బుద్ధ భగవాన్ సన్యాసం తీసుకున్న తర్వాత ఒకరోజు అనుకోకుండా తండ్రి తారసపడటం జరిగింది. అప్పుడు శుద్ధోదనుడు తండ్రి ఈ విధంగా అంటుంటాడు, నాయన, నేను మహారాజును, నీవు కూడా మహారాజు కావలసిన వాడవు. నీవు ఈ విధంగా భిక్షమెత్తుకొని తిరగటం ఎందుకు అని ఎంతో బాధపడుతూ ప్రశ్నించాడు. దేహం అమ్మాయి, దేహం అబ్బాయి లాగా స్వామి. ఎప్పుడు అమ్మా నాన్న అనలా, మమ్మీ డాడీ అనలా, దేహం అమ్మాయి, దేహం అబ్బాయి అనేవారు స్వామి. అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే, అయ్యా, నీవు నా తండ్రివి కాదు, నేను నీ కుమారుడు కాను, ఇరువరము బ్రహ్మస్వరూపములు. అయితే వరల్లి ప్రాకృతమైన రీతిలో నీవు మహారాజు, నేను విరాగిని. నీది రాగము, నాది విరాగం. రాగమే పెద్ద రోగం, విరాగమే నిర్వాణం. వాట్ ఫ్యాంటాస్టిక్ వర్డ్. రాగమే రోగం అంటున్నారు, విరాగమే నిర్వాణ మార్గం అని పూర్తిగా పెట్టుతున్నాడు. పిల్లగాడు చిన్నపిల్లాడుగా, సిద్ధార్థుడు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఆయన జాతకం చూపించారట మహనీయులు. ఎవరు జాతకం అందరూ వేస్తుంటారు కదా, కామన్. మనం వేయించలేదా? మనకు వేయించారు, మన పిల్లలు కూడా వేస్తుంటాం. మా పైన అబ్బాయి చెప్తుంటాడు, ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళిద్దరి గురించి చాలా చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇద్దరు చిన్నపిల్లలు, పెద్ద పిల్లకి 4 గంటలు ఉంటాయో, చిన్నపిల్ల 2, 2.5. వెలకుర్రాడు ఎప్పుడు నవ్వుతుంటాడు. అత్త ఇంట్లో ఉంటుంది, అత్తను అమ్మలాగా చూసుకుంటాడు. అత్త బర్త్డే అయితే సింగపూర్ తీసుకెళ్ళాడు. ఆ పిల్లల యొక్క ఫోర్కాస్ట్ చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తారు అనమాట. అలాగనే సిద్ధార్థుడు కూడా బాలునుగా ఉన్నప్పుడు అతని జాతకాన్ని పరిశీలించాక మహనీయులు నేరేటెడ్ 2 things. ఇందాక బుద్ధుడు అన్న దానికి ఇక్కడ రెఫరెన్స్ అనమాట, నాకు గుర్తుకొచ్చిందంటే. ఇతడు అయితే గొప్ప చక్రవర్తి కాగలడు,
లేదా తీవ్రమైన వైరాగ్యంతో ఇంటిని వీడి వెళ్ళవచ్చు అని జ్యోతిష్లో దాని ప్రెడిక్షన్ లైక్ దిస్. ఏ విధంగా అయితే జీసస్ క్రీస్తు చూడటానికి ముగ్గురు వచ్చినప్పుడు ఆ, దేవుడు కుమారుడు అన్నాడు, ఇతరే దేవుడు, ఇతని దేవుడే ప్రేమిస్తాడు, నాన్న ప్రేమిస్తాడు, ఇతరే దేవుడిని రకరకాలుగా ఎలాగ చెప్పారో, ఇక 2 నేరేషన్స్. అయితే గొప్ప చక్రవర్తి కన్నా కావాలి, లేదంటే తీవ్రమైన వైరాగ్యంతో నా ఇంటిని వీడి వెళ్ళవచ్చు అని చెప్పారు. ఇక్కడ బుద్ధుడు చెప్పిన సిరీస్ ని త్రిశరణములు అంటారు. శరణము వేడితి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ అంటారు స్వామి ఈ 3 శరణాలను. ఎప్పుడు చెప్పాడు? వెంటనే చెప్పలేదు. ఆయనకి జ్ఞానోదయం అయిన తర్వాత వెంటనే చెప్పిన మాటలు ఇది. జ్ఞానోదయం కాకముందు ఈ మాటలు రాలే ఆయన నోటి నుంచి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. దిస్ ఈజ్ ఆర్డర్. ఎవరన్నా చెప్పమంటే నేను సాయంత్రం మా బాల్య వికాస్ పిల్లలు, నేను సమ్మర్ క్లాస్ మొదలైతే మా మేడం చెప్పంటే మా పిల్లలు కూడా ఇదే మాట చెప్పారు. ఫస్ట్ బుద్ధి సక్రంగా ఉండాలి, ప్రాపర్ గా ఉండాలి, ఆ డిస్క్ విచక్షణ జ్ఞానంతో ఉండాలి, బుద్ధి సక్రంగా పెట్టుకోవాలి ఫస్ట్. దట్స్ కాల్ బుద్ధం చరణం గచ్చాం. ఎప్పుడు బుద్ధి సక్రంగా ప్రాపర్ గా ఉంటుందో మనలో ఉన్న జ్ఞానాన్ని, మన ఆత్మ జ్ఞానాన్ని మనం అండర్స్టాండ్, గ్రహించవచ్చు. గ్రహించిన జ్ఞానాన్ని ఏం చేయాలి? ధర్మ మార్గంలో ప్రవేశపెట్టాలి. ఈ యావత్తు విశ్వమంతా ద్వంద్వంతో కూడిందని మన రుద్రం బాగా చెప్తోంది. ఎవ్రీథింగ్ డ్యువాలిటీ, మంచి చెడు, గుడ్ అండ్ బ్యాడ్, పొట్టి పొడుగు, తెలుపు నలుపు, ఎన్నో రకాల డ్యువల్స్ ఉన్నాయి. సో మన బుద్ధి మంచిదే, మన బుద్ధిని ధర్మ మార్గంలో ప్రవేశపెట్టవచ్చు, లేదా అధర్మ మార్గంలో ప్రవేశపెట్టవచ్చు. మన బుద్ధిని సక్రమంగా పెట్టుకుని ఆ బుద్ధి ద్వారా పొందిన జ్ఞానాన్ని ధర్మ మార్గంలో ఆచరించి దెన్ ఆ ధర్మాన్ని సొసైటీలో ఎంటర్ చేయమన్నారు. దిస్ ఈజ్ బుద్ధం చరణం గచ్చామి, ధర్మం చరణం గచ్చామి, సంఘం చరణం గచ్చామి అంటే. దిస్ ఈజ్ ద నేరేషన్ స్వామికి. ఫస్ట్ మన ఇంటెలెక్ట్, బుద్ధిని సక్రమంగా పెట్టుకోవాలి. మనలో ఉన్న జ్ఞానాన్ని విచక్షణ ద్వారా గ్రహించే ప్రయత్నం చేయాలి. ఆరు చెప్పిన విధంగా అష్టాంగ యమ నియమాల ద్వారా. దెన్ వీ హ్యావ్ టు డూ గుడ్ యాక్టివ్. ధర్మ మార్గంలో ప్రవేశించాలి. వేరే 2 రకాల మార్గాలు ఉన్నాయి, ఎటైనా పోవచ్చు మనం. సన్మార్గం వీడి చెరించే వారు చేపట్టి అని అంటే మంచి మార్గం ఉంది వదిలిపెట్టి పోయే అందరు మంచి మార్గంలో ఎందుకు పోతారు? అటువంటి పవిత్రమైన రోజు అండి వైశాఖ పౌర్ణమి. ఇదని మనం ముత్తరించడం ఆయన జన్మదినము, సిద్ధార్థుడికి జ్ఞానోదయం అయిన దినము, బుద్ధుడు నిర్వాణం పొందిన దినం కూడా వెరీ ఫ్యాంటాస్టిక్. అతను పుట్టంగా పెట్టిన పేరు నామ నక్షత్రం లేదా జన్మ నక్షత్రం తెలియగా సర్వార్థ సిద్ధుడు. అతని తల్లిదండ్రులు శుద్ధోదండు మాయావు. నేను మనం అనుకున్నాను ఎవరో పెంచారు, ఎవరో కాదు ఆవిడ. ఆ రాజుగారు 2వ భార్య పేరు గౌతమి. నేను నేరేషన్ అనుకున్నంటే సంబడి అది నరిష్యుడు, ఎవరో పెంచడం వల్ల గౌతమి అని ఆవిడ పెంచడం గౌతముడు అయ్యాడు అనుకున్నాను. ఆ గౌతమి రాజుగారి 2వ భార్య. సిద్ధార్థుడు జన్మించిన తర్వాత తల్లి మాయాదేవి మరణించింది. ఆ పినతల్లి అయిన గౌతమి అతన్ని పెంచి పెద్ద చేసి. దట్స్ వై హి వాస్ కాల్డ్ యాజ్ గౌతమ. లేటర్ హి వాస్ కాల్డ్ యాజ్ గౌతమ బుద్ధ. బుద్ధ అంటే మనం ఏమనుకుంటాం, ఇది బుద్ధులాగా కూర్చున్నాడండి. పూర్వకాలంలో బుద్ధులు ఉండారు, ఈ రోజులో బుద్ధులు ఎవరు ఉంటారు? పిల్లలు, ఈ మనవలు మనవరాలు ఎవరన్నా బుద్ధులు ఉన్నారా చెప్పండి? పట్టుకోగలరా? పట్టుకోలేము. పూర్వకాలం అంటే మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నాం, ఎంత కంచంలో పెడితే అక్కడ కూర్చున్నాం, అక్కడే ఉండేవాళ్ళు. అక్కడ కూర్చోబెట్టి ఇల్లంతా సాయంత్రం దాకా పని చేసుకుని అక్కడే కదలకుండా కూర్చునేవాళ్ళు. మనం బుద్ధులం. మనం అనుకుంటే బుద్ధుడు అంటే వీడు కదలకుండా మెదలకుండా ఉంటాడు, సైలెంట్ గా ఉంటాడు, నాట్ వైలెంట్ అని ఉంటాడు.
అసలు బుద్ధ అనే పదానికి అర్థం ఏంటంటే ఎవరైతే హూ అటైండ్ విజ్డమ్, జ్ఞానోదయం పొందినవాడు ఈ కాల్ బుద్ధ. అందుకనే బుద్ధుడు ఒక్కడే ఉన్నాడు. యేసుప్రభు ఒక్కడే ఉన్నాడు. సో అటైన్ దట్ విజ్డమ్. ఇందాక ఏమన్నాడు, నేను ఇప్పుడు హాయిగా హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు నన్ను చూసి నువ్వు ఏడుస్తున్నావు పోతున్నావు అని చెప్పి ఈ ఆనందం పొందడానికి కొన్ని సంవత్సరాలు నేను సాధన చేశానని చెప్పాను బుద్ధ పరమాత్మ తన శిష్యుడితో. ఆ జ్ఞానోదయం కలగటానికి లాట్ ఆఫ్ థింగ్స్ చూద్దాం, టైం ఉంటే నెక్స్ట్ సత్సంగాలు చూద్దాం. ఏమని చెప్పాడు, ఎప్పుడైతే వాళ్ళు ప్రెడిక్షన్ చేశారో అయితే చక్రవర్తిని కావాలి, లేకుంటే వైరాగ్య కావాలి. ఈ రెండు మాటలు ఆ తండ్రి మైండ్ లో ఉన్నాయి. ఏమో బయటకు వదిలేస్తే వైరాగ్యం వస్తుందని చెప్పి అసలు బయటగా పోనీలా. రాజభవనంలోంచి ఆ సిద్ధార్థుడికి యుక్త వయసు ఓటింగ్ ఏజ్ 18 సంవత్సరాలు వచ్చేదాకా అసలు బయటగా పోనీలేదు తండ్రి. అట్లా అంటే రాజు కదండి, రాజు తలుచుకుంటే ఎవరు కదా. చదువులు, సంధ్య, ఆటలు, పాటలు అన్ని కూడా అంతే, అన్ని లోపలే. నాట్యం, ఇంకేం కావాలని అన్ని రకాల విద్యలు అసలు ఈ నాటికాలు కంపంది ఆ సింహద్వారం దాటి బయటికి రాల. అసలు సొసైటీ అంటే తెలియదు దానికి. సొసైటీని చూడకపోతే ఎలా ఉంటుంది అంటే తర్వాత చూద్దాం. నేను నా పిల్లలు కూడా చెప్పిన ఇదే మాట. సో వీడిని నెమ్మదిగా బయట ఏం తెలియకుండా చేయాలి, ఈ సంసారం అనే చక్రంలో వీడిని ఇరికించాలి అని అనుకున్నాడు తండ్రి. శుద్ధోదనం తన బావమరిది అయిన ఆ బావమరిది పేరు సుప్రబుద్ధుడు. ఆ యశోదరునిచ్చి చిన్న వయసులోనే వివాహం చేశారు. అంటే 18 years అంటే ఆ రోజుల్లో కామన్. సో వాళ్ళకి ఒక కుమారుడు కూడా కలిగాడు, బ్యూటిఫుల్ రాహుల్. ఏ విధంగా అయితే రామచంద్రమూర్తిని యువరాజు చేద్దాం అనుకున్న దశరథ మహారాజు ఇతను కూడా యువరాజుగా డిక్లేర్ చేశారు కూడా. డిక్లేర్ యువరాజు చేసి డిక్లేర్ చేయడం కాదు, చేశాడు కూడా. ఆ యువరాజుగా చేసిన తర్వాత అప్పుడు అతను అంటాడు తన ఫాదర్ తో, చూడు తండ్రి, నేను రాజుగా బాధ్యతలు స్వీకరించాను. రాజుగా బాధ్యతలు స్వీకరించిన కేవలం అంతఃపురంలో కూర్చొని పరిపాలన చేయలేడు. ఐ షుడ్ గో టు ద సొసైటీ. నేను రాజ్యంలో బయటికి పోవాలా, తిరగాల, సంచరించాలా, ప్రజల యొక్క జీవన విధానం కూడా తెలుసుకోవాలా. సో లెట్ మీ గో అవుట్ సైడ్. నేను నగరంలో పోవాలి, సంచరిస్తాను అని పలికాడు. అప్పుడు దగ్గర 18 సంవత్సరాల పాటు అసలు బయటకు కూడా కాలు కలపనీకుండా ఉన్నవాడు ఇప్పుడు ఆపలేకపోయాడు. ఆ నగర పర్యటన చేద్దాం, ఒక రథం ఎక్కి కూర్చుకున్నాడు, రథాన్ని కూర్చోబెట్టుకున్నాడు. ఆ రథాన్ని నడిపే వ్యక్తి పేరు రథసారథి చెన్న. ఎక్కాడు, నగరంలో ఒక సీట్లోకి ఎంటర్ అయ్యాడు. ఫస్ట్ చూసిన సన్నివేశం ఏంటంటే ఆయనకు ఒక సిచ్యువేషన్ కనపడింది. అప్పటిదాకా అంతఃపురంలో బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీద ఎక్కిన తర్వాత చూసిన ఫస్ట్ సన్నివేశం. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్. ఇదే చెప్పాను, చూడటానికి 50% ఇచ్చారు, వినటానికి ఇంకోటి 4తో మరి ఏమో 25 స్కిన్ మరి నాకు అర్థం కాదు. సీయింగ్ అయితే 50%, హియరింగ్ 25%, మరి స్కిన్ స్మెల్ కావచ్చు 25% అన్న. ఈయనకి ఏం కనపడిందంటే ఒక కర్ర పట్టుకుని వంగి వంగి నడుస్తూ కృషించిన శరీరధారం చూశాడు. చెన్న ఏమిటి వింత మృగము అని అడిగాడు. అప్పుడు రథసారథి చెన్న, ప్రభు, వయోభారం చేత వంగిపోయింది, కర్ర సహాయంతో నడవలేక నడుస్తున్న ఈమె ఒక స్త్రీమూర్తి, మృగము కాదు, ఇట్స్ నాట్ యానిమల్. వాట్ ఇస్ దిస్ యానిమల్ అని అడిగాడు. నేను పిల్లలకి చెప్పాను కానీ ఇంత వివరంగా చెప్పకూడదు. పిల్లలకి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాను. అప్పుడు సిద్ధార్థుడు ఒక క్వశ్చన్ వేస్తాడు, అయితే వయసు పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరికి ఈ స్థితి తప్పదా, ఈ స్టేజ్ అందరికి వస్తుందా? ఎంత అమాయకుడు చూడండి, నోట్లో వెళ్ళి పెడితే కొరకడు, అటువంటి పెట్టినా తినడు, అట్లా పెరిగాడు బాబు.
ప్రభు ఇది తప్పదు, ఇది సృష్టి నైజం అండి అని చెప్పాడు చెన్న. సెకండ్ సిచ్యువేషన్ ఏం చూశాడంటే, ఒక వ్యాధిగ్రస్తుని ఒక పేషెంట్ ని చూశాడు. అతను బాగా జలుబు చేసింది, దగ్గుతో ఉన్నాడు, ఆస్తమా పేషెంట్ అనుకోండి. దగ్గుతున్నాడు, ఆయాసపడుతూ రోడ్డు మీద నడుస్తున్నాడు. మన రోడ్డు మీద పోతుంటే కనపడరు ఇటువంటి వాళ్ళు, ఎందుకంటే బొచ్చడం మంది కనపడుతుంటారు. అతను చూసిన యువరాజు అతను ఎందుకు అట్లా అవస్థ పడుతున్నాడు అని క్వశ్చన్ చేశాడు. ప్రభు, అతడు ఒక పేషెంట్, రోగి. ఈ శరీరం రోగముల గంప. ఎవరికి ఎప్పుడు శరీరంలో ఏ భాగంలో వ్యాధి కలుగుతుందో చెప్పలేము అని అన్నాడు. ఇక మూడో దృశ్యం ఏంటంటే, ఇక్కడ తప్పు మరి, ఒక బాడీని క్యారీ చేసేది 4 వ్యక్తులు, ఇక్కడ 3 మోసుకుపోతున్నారని చెప్పారు. మరి నాకు అర్థం కాల. 3 వ్యక్తులు ఒక శవమును మోసుకొని పోతున్నారు. వెనుక కొంతమంది బంధువులు దుఃఖిస్తూ అనుసరిస్తున్నారు. ఎప్పుడు రూల్ ఆయన ఏం మోసుకుపోతున్నది ఏమిటి అని ప్రశ్నించాడు. ప్రభు, అది ఒక శవము, అనగా ప్రాణము లేని దేహం. శవము. ప్రభు, అది ఒక శవము అనగా ప్రాణము లేని దేహం అన్నాడు. ఎంత అమాయకుడో చూడండి పాపం. సారది ప్రాణం అందరికి పోతుందా అని అడిగాడు. 18 వయసులో ప్రాయంలో ఉన్న పిల్లవాడు, యువకుడు పెళ్లి చేసుకున్నాడు, ఒక పిల్లగాడు కూడా ఉన్నవాడు ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు చూడండి. సారది ప్రాణం అందరికి పోతుందా? యువరాజా, అది అనివార్యము. పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకనాడు ప్రాణం వీడక తప్పదు అని చెప్పాడు, బదులిచ్చాడు. స్టాప్ ఇయర్, చాలు, తిరిగింది చాలు, విహరించింది చాలు. యుద్ధం చేసేదేమో తీసుకుని మధ్యలో పెట్టమన్నట్టుగా మీరు తిరిగింది చాలు, అంతఃపురానికి రథన మరలింపమని సారథిని ఆదేశించాడు సిద్ధార్థుడు. నిద్రాహారాలు మానాడు, ఆలోచన క్రాంతుడయ్యాడు. ఆ మైండ్ లో ఉన్నప్పుడు, ఆలోచనలో ఉన్నప్పుడు అనుకోకుండా ఆయన నోటి నుంచి కొన్ని మాటలు వచ్చినాయి. సర్వం దుఃఖం, సర్వం దుఃఖం, సర్వం క్షణికం, సర్వం క్షణికం, సర్వం శూన్యం, సర్వం శూన్యం అనే వాక్యాలు ఈ అట్టర్డ్ దిస్ వర్డ్ ఫ్రమ్ హిస్ మౌత్. చాలా వైటల్ వర్డ్స్ అనమాట. అప్పుడు అనుకున్నాడు, నా తల్లిదండ్రులు, నా బంధువులు, ఈ ప్రజలు అందరూ తనకు వివాహం జరిపించి బంధంలో ముంచివేశారు అని విచారించాడు. ఏం చేయగలరు? రాజ్యాన్ని, భార్యని, కుమారుని, సమస్త భౌతిక బంధాలను త్యజించాడు. ది పర్పస్ ఆఫ్ ది లైఫ్, ద గోల్ ఆఫ్ ది లైఫ్, ద ఎయిమ్ ఆఫ్ ది లైఫ్ అది తెలుసుకోవడానికి మనం ఆర్గనైజ్. ది పర్పస్ ఆఫ్ ది లైఫ్, ఈ జీవిత గమ్యం ఏంటి అన్వేషిస్తాం. ది పర్పస్ ఆఫ్ ది లైఫ్, దిస్ ఇస్ ది ఫస్ట్ కండిషన్ అండి ఆర్గనైజేషన్ లో రావడానికి. మనం ప్రతిసారి గుర్తు చేసుకోవాలి. అది తెలుసుకోకుండా నేను భజన చేశానండి, నేను 1800 సత్సంగాలు చెప్పానండి, ఇవన్నీ చేయి, ఎవరొద్దల్లా. అంటే ఏమిటి మన వాట్ ది పర్పస్, మన జీవితం ఏంటి, లక్ష్యం ఏంటి, మనం ఎప్పుడు కూడా ఇవన్నీ తన జీవిత గమ్యాన్ని అన్వేషిస్తూ మహావినిష్క్రమణ చేశాడు. చిన్న లాస్ట్ వర్డ్తో యూ కెన్ కంక్లూడ్ హియర్ అండి. తర్వాత స్వామి కంటిన్యూ చేయమంటే చేస్తాను, లేకుంటే అవుతుంది. ఆయన బుర్ర నిండా ఇవే ఆలోచనలు. ఎప్పుడు రాజభవనాన్ని వీడాడు, అరణ్యంలో ప్రవేశించాడు. మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ థాట్స్. మైండ్ అంటేనే ఆలోచనలు పుట్ట, శరీరం అంటేనే రోగాలు పంపన్న అన్నాడు. జీవితం అంటే ఏమిటి? భూమి టు టూంబా, పుట్టుకతో ఆరంభమై మరణంతో అంతమవుతున్నది జీవుని ప్రయాణము. బిట్వీన్ దిస్, ఈ చావు పుట్టుకల నడుమ ప్రతి జీవి ఎన్నో బాధలను, బంధనాలను, రోగములను, వృద్ధాప్య క్లేశములను, సంయోగ వియోగ వ్యధలను భరించవలసి ఉంటుంది.
ఇవన్నీ మనం అన్ని చూసిన వాళ్ళమే. పుట్టుక, జీవితము, మరణము ఇవి దుఃఖముతో ముడిపడి ఉన్నవి. వీటి వలన ఆనందము లేదు. వీటిని జయించే మార్గాన్ని అన్వేషించాలి అనుకుని సన్యాసం. ఫస్ట్ బుద్ధుడు సన్యాసం దీక్ష తీసుకున్నాడు. ఈ ఒక చిన్న మాట చెప్పేసి ఆపేస్తానండి. సన్యాసం చేసిన తర్వాత ఏం చేశాడు? అనేక గ్రంథాలు పఠించాడు, ఎందరో మహనీయులు దర్శించాడు, వారి బోధనలు ఆలకించాడు. కాలం గడుస్తుంది కదా, టైం ఆగదు కదా. టైం అండ్ టైడ్ వోంట్ స్టాప్. కాలం గడిచింది. కానీ ఆయన చేసిన సాధనలు చెప్తుంటారు, ఏం తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోక్కర్లేదు, ఏం తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోక్కర్లేదు. ఎట్టి సాధనలు, ఈ సాధనలన్నీ కూడా ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో అటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని అందివ్వలే ఆయనకు అర్థమైపోయింది. సన్యాసి దీక్ష ఉన్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, మహనీయులు కలుపుతున్నాడు, వాళ్ళ ఉపన్యాసాలు వింటున్నాడు, పునశ్చరణ చేసుకుంటున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు, ఇవన్నీ చేసుకున్నాడు. కానీ ఇవన్నీ చేసినా ఆయనకేం కావాలి? లోపల ఉంది ఏదో కోరిక. ఇవన్నీ కూడా దానికి సోపాన మార్గం కాదు అని అండర్స్టాండ్ అయిపోయింది. తర్వాత ఏం చేశాడో దెన్ వీ కెన్ కంటిన్యూ లేటర్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.